అకాల వర్షాలు ఒకవైపు ముంచుతుంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో కొర్రేలు పెడుతూ నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయికి అధికారులను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని కోరుతున్నారు. సర్కారు ఆదుకోకుంటే తాము దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గార్ల శివారులో చెక్ డ్యాం మీద నుంచి పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాంపురం మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గాంధీపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తోంది. వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా కొనేనాదుడే లేడని రైతులు వాపోతున్నారు. తేమ పేరుతో జాప్యం చేయడం వల్ల అకాల వర్షానికి ధాన్యం మొత్తం వరద పాలైందని లబోదిబోమంటున్నారు. ఇక్కడ ఒడ్లు ధాన్యం ఇక్కడ కోసుకుని ఆ రోజు కానీ ఈ రోజు గాంధీపురం రైతు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. 3 వర్షాలు పడక ఇంతవరకు ఒడ్లు కొనుగోలు చేయట్లేదు కనుక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము గవర్నమెంట్ గా డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు వరకు కూడా మ్యాచర్ రాదు ఇంతవరకు ఆపారు. ఎంత మ్యాచ్ వచ్చినా రైతు ఇంకా రాత్రి అంటాను కనుక ప్రతి ఒక్క రైతు గాంధీపురం రైతు మొత్తం కూడా ఇక్కడ నివసిస్తారు కనుక ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కొనుగోలు అప్పటి కానీ పెట్టండి ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇవాళ ఎంత తారీఖు మే 15-16 తారీఖు దాకా కానీ 20 రోజులు అది మ్యాచ్ రాగానే ఇష్టం ఉంచారు కనుక తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని మేము రైతు సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాం. గత నెల 25 నుంచి ఒడ్లు కోయించుకొని ఇక్కడ మార్కెట్లో పోస్తున్నాం. పోసినా కూడా ఈ మార్కెట్ నిర్వహించే అటువంటి మేనేజ్మెంటు జాప్యాన్ని నిరసిస్తూ అది మ్యాచర్ వచ్చిన 13 వచ్చినా రేపు కాంటా పెట్టకుండా దాన్ని ఆపేసి తెల్లారి ఇంకో రోజు వర్షం వస్తుంది. దానివల్ల మళ్ళీ అది మ్యాచర్ పెరిగిపోతా ఉన్నది. పెరిగిపోయినప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ మ్యాచర్ రావాలంటూ మళ్ళీ దాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. ఇట్లా ఒక్కో రైతులు రోజు ఇప్పుడు నెల రోజుల నుంచి బాధపడుతున్నారు. కాబట్టి ఈ తడిసిన మొలకొచ్చిన మ్యాచర్ ఎంత మ్యాచర్ వచ్చినా కొనుగోలు చేయాలి. ములుగు జిల్లాలో వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురంలో భారీ వర్షం కురిసింది. రామప్ప సరస్సు సుకంలోని వేలాది ఎకరాల పొలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. వారం వరకు వరి పైరును కోసే అవకాశం లేదని, ఈలోగా వడ్లు మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. ముందు పడ్డ వర్షానికి కొంత కింద పడ్డది, అది మొలకొచ్చింది. భారీ వర్షం పడ్డది. ఇప్పుడు ఇక ఏం అర్బంధం లేదన్న మొత్తం నేలపాలు అయిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఏమన్నా ఆదుకోవాలి. పెట్టుబడి ఎకరానికి 30,000 చొప్పున 5 ఎకరాలకు 5 ముళ్ళ ఇట్లా ఇంత డబ్బులు అయినాయి. ప్రభుత్వం అది నేను కౌలు పట్టిన చేయను, ప్రభుత్వం అన్నా ఆదుకోవాలి, లేకపోతే మేము బతికే స్థానం లేదు. ఇక్కడ రామప్ప శిఖములా బాగా వర్షాలు కొడితే వర్షాకాలం పంట మొత్తం పొలాలు మునుగుతాయి. మళ్ళీ యాసంగి ఆ పొలాలు నాటేస్తే కౌలు బట్టి ఎకరానికి 15,000 చొప్పున కౌలు బట్టి 20 ఎకరాలు నాటేసిన. 20 ఎకరాలు నాటేసినా ఇప్పుడు రేపు మాపు కోసుకునే వరి మొత్తం రాత్రి పడ వర్షానికి మొత్తం కింద పడిపోయింది. మొన్న పడ్డ వర్షానికి కింద పడ్డది, కొంత మొలకలు వచ్చింది. రాత్రి పడ్డదానికి మొత్తమే పోయింది. వ్యవసాయ అధికారులు వచ్చి దీన్ని పరిశీలన చేసి మాకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అకాల వర్షాలకు ములుగు ప్రాంత శివారైన రంగారావుపల్లె శివారులోని భూములు యాజింగ్ నాటు వేసినాము. కావున ఈ యొక్క తుఫాను వల్ల ఇంతకుముందు ఒకసారి పడి మొత్తం కింద పడి పంట నష్టం జరిగింది. మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ వర్షాలకు మొత్తం ఉరిగి పంట చేతికి రాకుండా అస్తవ్యస్తంగా తయారైంది. కావున ప్రభుత్వం మా యందు దయతలిచి పంట నష్టపరిహారం ఇప్పవలసిందిగా కోరుతున్నాం. వర్షాకాలం అధిక వర్షపాతంతో రామప్ప యొక్క చెరువు నీళ్లు మత్తడి దాడిపోవడం వల్ల పంట నష్టపోవడం జరుగుతున్నది. యాసంగి కాలంలో పంట వేసుకుంటే ఈ అకాల వర్షంతో పూర్తిగా నష్టపోవడం అనేది జరుగుతున్నది. రామప్ప శిఖం భూములలో మేము దాదాపుగా కొన్ని వేల ఎకరాలు సాగు చేయడం జరిగింది. నేను ఒక 15 ఎకరాలు సాగు చేయడం జరిగింది. 2 ఎకరాలు పొలం కోసి అక్కడ పోసిన అవి అక్కడ దడడం జరిగింది. ఇప్పుడు ఈ నైట్ పడిన వర్షానికి వరి మొత్తం కింద పడి కోయడానికి వీలు కాని పరిస్థితిలో ఉండడం జరిగింది. ఎకరానికి దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా వచ్చిరాని కరెంటుతోటి కష్టపడి పంటలు పండించి కోసే సమయానికి ఈ అకాల వర్షం రాత్రి పడిన అకాల వర్షంతో భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ అధికారులకు ఆర్డర్స్ జారీ చేసి మా యొక్క పంటలను పరిశీలించి మాకు నష్టపరిహారం ఇప్పించాలని మా ఇన్ఛార్జి మంత్రి గారిలో సీతక్క గారిని కూడా మేము కోరడం జరుగుతున్నది. నిన్న మ్యాచర్ మార్నింగ్ రామకృష్ణ అనే వ్యక్తి
మన సెంటర్ ఇన్ఛార్జి పాల్చాపల్లి సెంటర్ ఇన్ఛార్జి వచ్చేసి మ్యాచర్ వచ్చిందని బార్దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ బార్దాన్ని తీసుకొచ్చి నింపడం జరిగింది. ఆయన కళ్ళ ముందే ఆయన దగ్గరుండి నింపించిండు. నింపి లారీ తీసుకొచ్చి లారీ వచ్చి 30 బత్తాలు పైన ఎక్కిన తర్వాత మ్యాచర్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ బస్తాలు కిందికి పడేయడం జరిగింది. అదే విషయం మీ కొట్లాడితే ఆయన చెప్పేసి ఏమంటున్నారంటే మ్యాచర్ రాలేదు, కటింగ్ అయితే బస్తాలు నింపిన దాన్ని మీరు ఎట్లా దించుతారు, ఇప్పుడు వర్షం వస్తుంది బాధలేవులు బస్తాలు నింపకముందు ఇదే విషయం ఏదో బస్తాలు నింపకముందు మ్యాచర్ రాలేదంటే మేము కూడా కప్పుకుందాం, ఇంకా ఆరబెడదాం, ఏమో చేద్దాం, తిప్పలు పడదాం. ఇప్పుడు ఆయన బత్తాలు నింపిండు, రాత్రి వర్షం పడ్డది, బత్తాలు అన్నీ నడిచినాయి. రామకృష్ణ బాధుడు కావాలి. ఆయన సెంట్రల్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఈ బత్తాలను రైస్ మిల్లుకు మాట్లాడి తరలించాల్సిందిగా కోరుచున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్, మల్హర్, పరిమెల, కాటారం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతుల్ని నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.